తెలుగు చలనచిత్ర స్వర్ణయుగంలో వాణిశ్రీగారు కళావాహిని అగ్ర కథానాయకులతో కలిసి నటించి అద్భుతమైన విజయాలను అందుకున్నారు. ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు మరియు శోభన్ బాబుగారిలతో ఆమె కెమిస్ట్రీ అప్పట్లో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఎన్టీ రామారావు, వాణిశ్రీ ఈ జంట వెండితెరపై మాస్ మరియు క్లాస్ అంశాలను సమపాళ్లలో పండించింది. ముఖ్యంగా పౌరాణిక, జానపద మరియు సాంఘిక చిత్రాలలో వీరిద్దరూ పోటీపడి నటించేవారు. అక్కినేని నాగేశ్వరరావు గారు, వాణిశ్రీ ఏఎన్ఆర్ గారి క్లాసిక్ సినిమాలలో వాణిశ్రీ గారు కీలక పాత్రలు పోషించారు. వీరిద్దరి మధ్య ఉండే భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేసేవి. శోభన్ బాబు మరియు వాణిశ్రీ. శోభన్ బాబు మరియు వాణిశ్రీ గారిని అప్పట్లో గోల్డెన్ పెయిర్ అని పిలిచేవారు. వీరిద్దరూ కలిసి దాదాపు 30కి పైగా సినిమాల్లో నటించడం ఒక రికార్డ్. సూపర్ స్టార్ కృష్ణ మరియు కళావాహిని వాణిశ్రీ గారి కాంబినేషన్ టాలీవుడ్లో ఒక ప్రత్యేకమైన క్రేజ్ను సొంతం చేసుకుంది. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వంటి అగ్ర కథానాయకులతో నటిస్తూనే కృష్ణగారితో వాణిశ్రీ గారు చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను సాధించాయి. ప్రొఫెషనల్ కాంబినేషన్. వీరిద్దరూ కలిసి దాదాపు 15 నుండి 20 వరకు సినిమాల్లో నటించారు. యాక్షన్, క్రైమ్, థ్రిల్లర్స్ నుండి ఫ్యామిలీ డ్రామాల వరకు అన్ని రకాల జోనర్లలో వీరు మెప్పించారు. ఆఫ్ స్క్రీన్ రిలేషన్. వీరిద్దరి మధ్య షూటింగ్ సెట్స్లో కొంతకాలం పాటు మాటలు ఉండేవి కావని, అయినప్పటికీ కెమెరా ముందుకు వస్తే మాత్రం ఎంతో అద్భుతమైన కెమిస్ట్రీని పండించేవారని సినీ వర్గాలు ఒక ఆసక్తికరమైన చర్చ ఉంది. కృష్ణ, వాణిశ్రీ చిత్రాల ప్రస్థానం. తెలుగు చలనచిత్ర చరిత్రలో అదృష్టానికి ఒక కొత్త నిర్వచనం కల్పించి సాహసానికి అంతులేని బలమిచ్చిన హీరో కృష్ణ. కెరియర్ బిగినింగ్లో ఆయన విభిన్న పాత్రలు పోషించిన 2 చిత్రాలు సాక్షి, మరుపురాని కథ ఒకే నెలలో విడుదలై విమర్శకుల ప్రశంసలు పొందాయి. తమిళంలో శివాజీ గణేశన్, సావిత్రి జంటగా నటించిన కైకొడుత్త దైవం చిత్రం ఆధారంగా మరుపురాని కథా చిత్రం రూపుదిద్దుకుంది. కృష్ణ, వాణిశ్రీ కాంబినేషన్ ఈ సినిమాతోనే మొదలైంది. చెలికత్తె వేషాలు, సహాయ పాత్రలు పోషిస్తున్న వాణిశ్రీ నటి జీవితాన్ని మలుపు తిప్పిన చిత్రం ఇది. వీరి కాంబినేషన్లో వచ్చిన రెండో చిత్రం లక్ష్మీ నివాసం. ఇది కన్నడలో హిట్ అయిన దుడ్డే దొడ్డప్ప చిత్రానికి రీమేక్. ఇందులో శోభన్ బాబు కూడా నటించారు. తమిళంలో వచ్చిన పణమా పాసమా చిత్రం ఆధారంగా రూపుదిద్దుకున్న చిత్రం ఆస్తులు అంతస్తులు. తమిళంలో జెమిని గణేశన్ పోషించిన పాత్రను కృష్ణ, బి సరోజాదేవి వేషాన్ని వాణిశ్రీ చేశారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన మూడో చిత్రం ఇది. వీరి కాంబినేషన్లో వచ్చిన 4వ సినిమా జగత్ కిలాడిలు. ఇందులో రౌడీ రంగడు పాత్రను ఎస్వి రంగారావు పోషించారు. కృష్ణ, విజయ నిర్మల కాంబినేషన్లో వచ్చిన ఏకైక చిత్రం పెళ్లి సంబంధం. తన స్నేహితురాలు విజయ నిర్మల ప్రేమించిన వ్యక్తితో పెళ్లి చేయడం కోసం వాణిశ్రీ ఆడిన నాటకమే ఈ చిత్రకథ. ఇందులో కృష్ణంరాజు, వాణిశ్రీ జంటగా నటించారు. నటుడు ప్రభాకర్ రెడ్డి నిర్మాతగా మారితీసిన పచ్చని కాపురం చిత్రంలో కృష్ణ, వాణిశ్రీ జంటగా నటించారు. వీరి కుమార్తెగా బేబీ శ్రీదేవి నటించింది. గ్రామీణ నేపథ్యంలో రూపుదిద్దుకున్న అత్తలు కోడళ్ళు చిత్రంలో కృష్ణ పల్లెటూరి యువకుడిగా సాఫ్ట్ రోల్ పోషించారు. ఆ సమయంలోనే కృష్ణ సొంత చిత్రం మోసగాళ్లకు మోసగాడు నిర్మాణంలో ఉంది. అత్తలు కోడళ్ళు చిత్రంలో తెలివైన కోడలిగా వాణిశ్రీ నటించారు. బేబీ శ్రీదేవి చెల్లెలు శ్రీలత ఈ సినిమాలో చిన్నప్పటి వాణిశ్రీ పాత్రను పోషించారు. దర్శకుడు వి రామచంద్రరావుతో అనుబంధం. కృష్ణతో విభిన్న పాత్రలు పోషింపచేసిన ఘనత దర్శకుడు వి రామచంద్రరావుదే. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన అబ్బాయిగారు అమ్మాయిగారు చిత్రంలో కృష్ణ ప్రేయసిగా వాణిశ్రీ, భార్యగా గీతాంజలి నటించారు. కృష్ణ భార్యగా పాపులర్ హీరోయిన్ వాణిశ్రీని కాకుండా గీతాంజలిని ఎంపిక చేయడం కరెక్ట్ కాదని విజయాధినేత చక్రపాణి ఆ రోజుల్లో అసంతృప్తి వ్యక్తం చేశారు. సోలో హీరోగా కృష్ణ నటించిన తొలి జానపద చిత్రం మహాబలుడు. ఇందులో వాణిశ్రీను 3 పాత్రలు పోషించారు. రీమేక్ చిత్రాలు మరియు ఇతర విశేషాలు. కృష్ణ, వాణిశ్రీ కాంబినేషన్లో వచ్చిన 12వ చిత్రం ఇల్లు ఇల్లాళు. ఇందులో వాణిశ్రీ ద్విపాత్రాభినయం చేశారు. తనకు కాబోయే భర్త తాగుబోతూ, తిరుగుబోతూ అని తెలిసి కూడా పెళ్లి చేసుకొని అతని ప్రవర్తనలో మార్పు తెచ్చిన యువతి కథ ఇది. తమిళంలో హిట్ అయిన ఉల్లాస పయణం చిత్రం ఆధారంగా రూపుదిద్దుకున్న శ్రీవారు మావారు చిత్రంలో కృష్ణ, వాణిశ్రీ జంటగా నటించారు. ఈ చిత్రంలో కృష్ణంరాజు విలన్గా నటించారు. వాణిశ్రీ సమర్పణలో రూపుదిద్దుకున్న మరుపురాని తల్లి చిత్రంలో కృష్ణ డాక్టర్గా నటించారు. డాక్టర్ కపూర్ అనే సైకియాట్రిస్ట్ ట్రీట్ చేసిన ఒక కేసు ఆధారంగా మలయాళంలో రూపుదిద్దుకున్న పునర్జన్మం చిత్రం ఆధారంగా తెలుగులో తీసిన చిత్రం వింత కథ.
మలయాళ చిత్రంలో శృంగారం మోతాదు మించి ఉంటుంది. అందుకే తెలుగులో ఎలాంటి మార్పులు చేయబోతున్నారో దర్శకుడు విఎస్ బోస్ వివరించిన తరువాతే కృష్ణ వాణిశ్రీ నటించడానికి అంగీకరించారు. హిందీలో విజయవంతమైన సీతా ఔర్ గీతా చిత్రానికి తెలుగు మాత్రిక గంగా మంగ. ఇందులో వాణిశ్రీ ద్విపాత్రాభినయం చేశారు. విజయ సంస్థలో కృష్ణ నటించిన తొలి చిత్రం ఇదే. అలాగే శోభన్ బాబు కూడా విజయ సంస్థలో నటించడం ఇదే ప్రథమం. వీరిద్దరి జంటగా నటించిన మరో చిత్రం సత్యానికి సంకెళ్ళు. కాశ్మీర్లో కృష్ణ తొలిసారిగా షూటింగ్ చేసిన చిత్రం చీకటి వెలుగులు. ఇందులో వాణిశ్రీ కథానాయిక. అద్భుతమైన పాటలు, కనువిందైన దృశ్యాలతో సెల్యులాయిడ్ పోయట్రీగా దర్శకుడు కెఎస్ ప్రకాష్ రావు ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. వాణిశ్రీ విజయ నిర్మల మధ్య మనస్పర్ధలు. చీకటి వెలుగులు చిత్రం తర్వాత కృష్ణ వాణిశ్రీ కాంబినేషన్లో వెంటనే మరో చిత్రం రాలేదు. వారిద్దరి మధ్య మనస్పర్ధలు ఏర్పడటమే దీనికి కారణం. ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణ కోసం నిధులు సేకరించాలని తెలుగు సినీ కళాకారుల సంఘం నిర్ణయించింది. అందుకోసం ఆంధ్రప్రదేశ్లోని కొన్ని నగరాల్లో సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చారు. ఇందులో భాగంగా వాణిశ్రీ కాంచన అత్తాకోడలు నాటిక ప్రదర్శించారు. సరస్వతిగా కాంచన, లక్ష్మిగా వాణిశ్రీ నటించారు. వైజాగ్లో ఈ ప్రదర్శన ఇచ్చే రోజే ఎన్టీఆర్ వాణిశ్రీ జంటగా నటించిన కథానాయకుని కథాచిత్రం విడుదలైంది. నాటకంలో లక్ష్మీ వేషంలో ఉన్న వాణిశ్రీని చూసి కాంచన, ఏంటత్తా ఇలా వచ్చావు అని అడుగుతుంది. దానికి సమాధానంగా వాణిశ్రీ, నాగేశ్వరరావు గారు నటించిన దేవదాసు విడుదలైందట, టికెట్లు దొరకడం లేదు, కథానాయకుని కథా సినిమాకు టికెట్లు తీసుకురమ్మని నారదుణ్ణి పంపాను అని అనగానే ప్రేక్షకుల నుంచి ఈలలు చప్పట్లు వినిపించాయి. ఆ సమయంలో అక్కడే ఉన్న విజయ నిర్మలకు ఇదంతా చూసి ఒళ్ళు మండిపోయింది. అక్కినేని దేవదాసు ప్రస్తావన అనవసరంగా తెచ్చి తమ దేవదాసు చిత్రాన్ని కించుపరిచారని ఆమె భావించారు. మద్రాసుకు తిరిగి వెళ్లగానే కృష్ణ, విజయ నిర్మల తెలుగు సినీ కళాకారుల సంఘానికి ఫిర్యాదు చేశారు. వాణిశ్రీ సంజాయిషీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆ సమయంలో గుమ్మడి అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన సంజాయిషీ కోరుతూ వాణిశ్రీకి ఉత్తరం రాశారు. ఏదో తమాషాగా అన్న మాటలకు ఇలా చేస్తారా అని వాణిశ్రీ సమాధానమిచ్చారు. ఈ కారణంగానే హైదరాబాద్, మద్రాసుల్లో జరిగే సాంస్కృతిక ప్రదర్శనల్లో వాణిశ్రీ పాల్గొనలేదు. ఆ తర్వాత 2 నెలల పాటు సంఘాలికి వాణిశ్రీకి మధ్య ఉత్తరాల యుద్ధం నడిచింది. అయినా వాణిశ్రీ తగ్గకుండా ఆర్టిస్టుల సంఘానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వాణిశ్రీపై చర్య తీసుకోవాలని విజయ నిర్మల పట్టుబడటంతో గుమ్మడి ఆమెను బాయ్కాట్ చేస్తామని అల్టిమేటం జారీ చేశారు. వ్యవహారం ముదరటంతో నటుడు జగ్గయ్య జోక్యం చేసుకుని ఇరు వర్గాల మధ్య రాజీ కుదిర్చారు. చివరి చిత్రాలు. విజయ నిర్మలకు వాణిశ్రీ అందే కోపం పోలేదు. అందుకే వాణిశ్రీతో కలిసి నటించకూడదని కృష్ణ నిర్ణయం తీసుకున్నారు. కృష్ణ, వాణిశ్రీ కాంబినేషన్లో వచ్చిన చివరి చిత్రం జన్మజన్మల బంధం. ఆ తర్వాత 1990లో ఏఎన్ఆర్ వాణిశ్రీతో రావుగారింట్లో రౌడీ చిత్రం తీస్తూ మరో హీరో పాత్ర కోసం కృష్ణను అడిగారు. కానీ విజయ నిర్మల వద్దనటంతో కృష్ణ ఆ సినిమా చేయనని చెప్పేశారు. ఆయనకు బదులుగా సుమన్ను తీసుకొని ఆ చిత్రాన్ని నిర్మించారు. ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తూ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.